ప్రతి దేశం ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆ భయాల నుంచి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒక్కటే మార్గమని కేథలిక్ బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసు క్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ బిషప్ తెలగదోటి రాజారావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత 15 ఏళ్లుగా నగరంలోని క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పరుగు సాగిందని తెలిపారు. నగర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, దైవాశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతి దేశం ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ భయాల నుండి విముక్తి పొందడానికి దైవ విశ్వాసమే ఒకే ఒక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. యేసుక్రీస్తు పునరుత్థానం మనలో ధైర్యాన్ని నింపుతుందని, మరణాన్ని సైతం జయించిన ప్రభువు మనందరినీ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం పరుగు మాత్రమే కాకుండా మన రక్షకుడు, విమోచకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న అంచలంచల విశ్వాసాన్ని ప్రకటించే గొప్ప వేదికగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రన్ ఫర్ జీసస్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 15 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈవెంట్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎఫ్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు జాషువా ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేదు. ఎఫ్టీసీ అంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏం చేస్తారు? రన్ ఫర్ జీసస్ మా క్రైస్తవ మతంలో క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. ఆ ఉత్థానాన్ని ప్రకటించడానికి మేము వెళుతున్నాం. ఈ ఉత్థానాన్ని ప్రకటించడానికి మన నగర వీధుల్లో వెళుతున్నాం. పురవీధుల్లో వెళ్ళి ఆ ఉత్థానాన్ని ప్రకటించి ఉత్థాన మహిమను, ఉత్థానం యొక్క శక్తిని అందరికీ అందజేయాలని అనేది మా క్రైస్తవ సంఘం యొక్క అభిలాష, ఆకాంక్ష. ఈ విధంగా ఉంటే, ఎందుకంటే ప్రతిసారి లోకంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తాను దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందాలని, కష్టాల నుంచి బయటికి రావాలని, లేకుంటే వ్యాధుల నుంచి, లేకుంటే అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మనిషికి. అటువంటి కష్టాలు లేకోకుండా మనకి ఇప్పుడు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఈ సమాజం కోరుతూ ఉంది. దానికి తార్కాణంగా అందరం కలిసి, అన్ని డినామినేషన్స్, అన్ని సంఘాలు కలిసి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఫ్రీ చర్చెస్, అలాగే అందరూ పాస్టర్స్, ప్రీస్ట్స్, సిస్టర్స్, అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఒకే దైవ కుటుంబంగా ముందుకు వెళుతూ అందరికీ శాంతి సమాధానాలు వాళ్ళకి అందాలని వాళ్ళని దీవిస్తూ మన నగరం కోసం ప్రార్థిస్తూ వెళుతున్నాం. నగరం కోసం ప్రార్థించవలసిన విషయం మా అందరికీ ఉందా? ప్రార్థించవలసిన ఆవశ్యకత మాకు ఉందా? ఉంది. ఎందుకంటే నగరం అది అభివృద్ధి చెందాలంటే, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దేవుని సహకారం కావాలి. మన దేవుడు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించాడు కాబట్టి అది సంతోషమైన వార్త, అందరికీ సంతోషమైన వార్త. ఆ వార్త అందరికీ అందాలి. జీవితంలో భయం అవసరం లేదు. అదే ఉత్థాన ప్రభువు చెప్పాడు, భయపడకండి అని చెప్పాడు ఆయన. జీవితం అంటే భయపడవద్దు, ముందుకు సాగాలి, విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగాలి. ఈ విధంగా మనందరం ముందుకు సాగాలనేది ఈరోజు మన ముఖ్యమైన మీ అందరికీ శుభవార్త. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి భయం లేకోకుండా అందరూ ప్రభువునందు వాళ్ళ మనస్సు ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు వెళితే అప్పుడు మనకి సుఖ సంతోషాలు ఉంటాయి. మన శాంతి సమాధానాలు అందరికీ సమకూరుతాయి. అన్ని కుటుంబాలు, అందరూ ఉన్న వాళ్ళందరూ, అన్ని మతాల వాళ్ళు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం లభించాలని మేమందరం ప్రార్థన చేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ని ప్రారంభిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానుడయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విజయవాడ పట్టణంలో క్రైస్తవ అందరూ కూడా కలిసి ప్రభువు సమాధి నుండి ఉత్థానమయ్యాడు, ఆయన ఉత్థాన సందేశాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ఆతృతతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, హల్లెలూయా అనేటువంటిది. లోకంలో ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
క్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మీకు శాంతి కలుగునుగా కానీ. కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ఏ మతానికి చెందినా ఏ ధర్మాన్ని పాటించినా భగవంతుడు అందరికీ కూడా ఈ శాంతినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకల్ టీవీ వాళ్ళ ద్వారా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతి రావాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్, గాడ్ బ్లెస్. ఆగండి ఒక నిమిషం. రెండవ లైన్లో దయచేసి రావద్దు. ఎవరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును పునరుద్ధానుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలని ఈ పునరుద్ధానమునకు సాక్షిగా ప్రభువా, ఈ పురవీధుల్లో చేసినటువంటి ఈ సువార్త ప్రకటన పరుగులో మాతో కూడా మీరు పునరుద్ధాన ప్రభువుగా మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు తిరిగి లేచారు, మాకు రక్షణను ప్రభువా ధైర్యమును దయచేస్తున్నారు. ఈ రక్షణ సర్వమానవాళికి వర్తించాలని ఉద్దేశంతో శాంతి సమాధానములతో ఈ నిత్య రాజ్యానికి నిత్య జీవానికి ప్రజలు వారసులు కావాలని మేము చేస్తున్నటువంటి పరుగును ప్రభువా మీరు ఆశీర్వదించండి. మా పట్టణమును ఇంకను ప్రభువా దీవించి ప్రతి సమాజములో ప్రభువా ఈ పునరుద్ధాన సువార్త నలుదిశలకు విస్తరింపచేసి సర్వ మానవాళి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడం కృప చూపమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మానవాళి పాపాల పరిహారం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయ విచారణ గురువు గువ్వల బాలరాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ జీవించాలని ఆయన కోరారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. యేసుక్రీస్తు అనుభవించిన బాధలు కష్టాలను స్మరించుకుంటూ శిలువ మార్గంలో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించాలని, ఆయన చూపిన ప్రేమ, త్యాగం, క్షమాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. గుడ్ ఫ్రైడే మనకు త్యాగం, సహనం, ప్రేమ విలువలను గుర్తు చేసే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. క్రైస్తవులు యేసుక్రీస్తు శ్రమలను స్మరించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు నిలిచి చెప్పారు, మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నడవండి మీరు అడ్డలేండి అన్న, రండి స్థలం వచ్చి రండి రండి రండి. రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. మా ఇన్నము మాకు నీటిగా అనుగ్రహింపు.
పక్కరా అయిపోయింది. దయచేసి విశ్వాసులందరూ ఆట ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాం. మోయలేక నేలకు శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు నేను పాపంలో పడి సహాయాలతో నా చెవి చూపేటట్లు విశ్వాసులందరూ కూడా ఏం చేస్తాడా మళ్ళీ బిడ్డలు నేడు పవిత్ర శుక్రవారము గుడ్ ఫ్రైడే, యేసు ప్రభువు మరణించినటువంటి రోజు. 2026 సంవత్సరాల కిందట ఆ కల్వరి కొండపైన యేసు ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి మానవాళి కోసం, మానవాళి యొక్క పాపముల పరిహారం కోసం తన యొక్క ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు. ఆ యొక్క సంఘటన, ఆ యొక్క ఘట్టాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ పెచ్చనపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయంలో ప్రత్యేకంగా ఈరోజు మా యొక్క విచారణలో ఉన్నటువంటి వీధుల గుండా ఈ యొక్క సిలువను మోసుకుంటూ ఆ ప్రభువు అనుభవించిన యొక్క బాధలను, శ్రమలో మేము కూడా పాలు పంచుకుంటూ ఆ ప్రభు యొక్క క్షమాభిక్షను పొందుతూ, ఆ ప్రభు యొక్క ప్రేమను పొందుతూ ఆయన యొక్క విశ్వాస మార్గంలో జీవించే యుగతను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క శిలువ యాత్రలో మేము పాల్గొంటూ ఉన్నాం. అలనాడు ఆయన ఆ యేసు ప్రభు మా కోసం మరణించారు అని జ్ఞప్తికి చేసుకొని మరొకసారి ఆ యొక్క శ్రమలో, బాధలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ యొక్క శిలువ మార్గంలో మేము పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క పెచ్చనపేట ఆర్షం చర్చి మోక్షారోహణ దేవాలయం నుండి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవులు కూడా ఈ యొక్క శిలువ మార్గంలో భక్తిపూర్వకంగా పాల్గొంటూ మా యొక్క పాపముల క్షమాపణ కోసం మేము ఆయన అర్థిస్తూ ఆ క్షమాపణ పొంది మేమందరం కూడా ప్రేమ, సంతోషము, శాంతి సమతో జీవించే యుగతను దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క శిలువ యాత్రలో మేము పాల్గొంటున్నాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాగల 3 గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మన్యం, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాగల 3 గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మన్యం, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పెను విషాదం త్రుటిలో తప్పింది. క్షణికావేశంలో 2 చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను, ఆమె పిల్లల్ని నరసరావుపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. పట్టణంలోని గుంటూరు రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమీప ఫ్లైఓవర్ పై 2 చిన్నారులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక మహిళ తన బంధువులకు సమాచారం అందించింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు తక్షణమే నరసరావుపేట రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందిన వెంటనే రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో కలిసి అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బాధితురాలి లొకేషన్ను వేగంగా ట్రేస్ చేశారు. ఫ్లైఓవర్పై ప్రమాదకర స్థితిలో ఉన్న మహిళను, పిల్లల్ని గుర్తించి అత్యంత చాకచక్యంగా వారిని సురక్షితంగా రక్షించారు. రక్షించిన అనంతరం బాధితులకు ఎస్ఐ కిషోర్ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను బలి చేసుకోవద్దన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. సకాలంలో స్పందించి ఒక కుటుంబాన్ని కాపాడిన పోలీసుల తీరుపై బాధితుల కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల ఇంత మంచి బిడ్డలను వదిలేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తే ఎట్లా? ఇప్పుడే అట్లా ఈ ఉద్దేశం అరే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.